పోయిన 50 రోజుల ఉపవాస ప్రార్థనలో అప్పుడు వచ్చిన. మా తమ్మునికి 5 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు. వచ్చిన ఇక్కడ 2 సార్లు వచ్చి ఎంతో ఏడ్చిన, ప్రార్థన రిక్వెస్ట్ రాసిచ్చిన పోయినా. ఇప్పుడు చక్కని బిడ్డనిచ్చిండు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నెలెళ్ళి 2 నెలలు పడ్డాయి మా కోడలకు. ఆమేన్. నా ఈ మొన్న శుక్రవారం నాడు వద్దామని నేను ఎంతో ట్రై చేసినా కానీ సైతాన్ రాకుండా చేసింది. గొడవ పెట్టి భార్య భర్తలకు గొడవ పెట్టించి చనిపోవాలని 2 రోజులు బాగా నేను సవర్ అయిపోయిన, ఏడ్చిన బాగా ఏడ్చి నేను చనిపోతానంటే మొన్న మమ్మీ రాత్రి 11 తారీఖు నాడు రాత్రి మాట్లాడింది కదా ఏలియా గురించి. అవును. ఆ మాటలు విన్నాక నాకు బాగా ఆదరణ కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆదరణ కలిగి బాగా ఏడ్చి తండ్రి నువ్వు గొప్ప దేవుడు ఉన్నావు, ఏలియాని బతికించిన దేవుడు, నన్ను కూడా బతికిస్తావు, నేను ఎందుకు చనిపోవాలి, నేను చనిపోను అని నా కొడుకుని తీసుకొని నేను వచ్చిన. ఈ రోజు నేను ఎంతో బలహీనతతో వచ్చిన. ఇక్కడికి వచ్చినాక కూడా తలపోటు, విపరీతమైన తలపోటు ఉండే నాకు. ఇక్కడ వచ్చినాక ఇక్కడ పని కూడా చేసిన. 2 గంటల ప్రార్థనకు అందిన. ఇక్కడ నేను ప్రార్థనలో ఏకీభావించిన, ప్రార్థన చేసుకున్నా, ఇక్కడ మందిరంలో ఊడ్చిన. నాకు మంచి స్వస్థతని ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు బాగున్నారమ్మా? మంచి ఆరోగ్యంగా ఉన్నారా? బాగున్నా. ఎలాంటి ఆలోచన లేదు ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నా. ఆ రోజు వాక్యం విన్న తర్వాత మీకు ధైర్యం అనిపించింది? ధైర్యం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడతా. లైవ్ చూస్తాం మేము. లైవ్ చూడండి అమ్మా. ఎందుకంటే చూడండి, ఈరోజు లైవ్ ద్వారానే, మీరు వాక్యం వినడం ద్వారానే కదా ఈరోజు మీకు దేవుడు కార్యం జరిగించిండు అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడతా. సోమవారం కూడా నా కొడుకు బాగా విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి తండ్రి నేను శుక్రవారం నా కొడుకుని తీసుకొని వస్తా, నేను సాక్ష్యం చెప్తా నీ సన్నిధిలా అన్నాక తెల్లర వరకు జ్వరం తగ్గిపోయింది. నా కొడుకుని తీసుకొని వచ్చిన, నా భర్త కూడా వచ్చిండు. అమ్మా మేము కుటుంబంతో వచ్చారు. ఇప్పుడు క్షేమంగా మంచి ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ పరిచర్య చేస్తున్నారమ్మా? మరి చర్చిలో పరిచర్య చేస్తున్నారు. చాలా సంతోషం. గట్టిగా చెప్పలు కొడదాం మరొకసారి. సహోదరి జీవితంలో చూడండి ఎంత చక్కటి సాక్ష్యం. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా.